చావు తప్పితే చాలు. మూడవ భాగం. శ్రీ కామరాజు గారికి, మీరు ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదు. దెయ్యాలలో మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నా మాట వినండి. మీరు మీ ఆప్తులు వెంటనే ఈ ఇల్లు వదిలి ఇంకెక్కడికైనా వెళ్ళండి. మొండిగా ఉంటే చాలా ఘోరాలు జరుగుతాయి. తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు. ఇట్లు మీ శ్రేయోభిలాషి. తేదీ లేదు, ఊరి పేరు లేదు. కామరాజు ఆ ఉత్తరం ఇన్స్పెక్టర్కిచ్చి, చదవండి అని అన్నాడు. ఈ ఉత్తరం ఎవరు రాసుంటారని మీ అనుమానం అని ఇన్స్పెక్టర్ ఉత్తరం చదివి అడిగాడు. కామరాజు పెదవి విరిచి, ఎవరిని అనుమానించను, ఏమో అని అన్నాడు. ఈ ఉత్తరం నేను తీసుకెళ్తాను. వేలిముద్రలు కానీ ఇతర నిదర్శనాలు కానీ ఏమైనా కనపడతాయేమో చూస్తాను అని ఇన్స్పెక్టర్ అనగానే, సరే అని కామరాజు అన్నాడు. ఇదిలా ఉండగా, ఏమమ్మా, ఎందుకా కళ్ళనీళ్ళు, నిన్నెవరేమన్నారు అని వైకుంఠరావు పద్మని అడిగాడు. 5 నిమిషాల సేపు పద్మ వెక్కి వెక్కి ఏడ్చింది. తండ్రి ఎంత ఓదార్చినా ఎంత బతిమాలినా ఏడుపు మానలేదు. చెప్పమ్మా, ఏం జరిగింది అని వైకుంఠరావు 10వ సారి అడిగాడు. ఈ ఇంట్లో ఇంకొక్క క్షణం కూడా ఉండను, వెళ్ళిపోదాం అని పద్మ అన్నది. అసలేం జరిగిందో చెప్పు అని వైకుంఠరావు అనగానే పద్మ కళ్ళు తుడుచుకొని ఎక్కిళ్ళాపుకుంటూ జరిగిందంతా తండ్రికి చెప్పింది. శేఖర్ అందగాడు, ఆస్తిపరుడు, విదేశాలకు వెళ్ళి వచ్చినవాడు. అతన్ని వలలో వేసుకుందామని ఆ అమ్మాయి ప్రయత్నించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎటొచ్చి శేఖర్ అంత అవివేకంగా ఎందుకు ప్రవర్తించాడనేదే సమస్య. ఏమైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అవివేకం. శేఖర్ని తన వశం చేసుకునేందుకు భారతికి పూర్తిగా అవకాశమిచ్చిన వాళ్లమవుతాం. ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేసే ఏర్పాటు చేస్తాను. అప్పుడు శేఖర్ ఎలా మారిపోతాడో నువ్వే చూద్దువు గాని అని వైకుంఠరావు పద్మని ఒప్పించి చరచరా కామరాజు గదిలోకి వెళ్ళాడు. కామరాజు పడుకొని ఏదో చదువుకుంటున్నాడు. భారతి ఔన్స్ గ్లాసులో మందు పోస్తోంది. ఏం బావా, చదరంగమాడతావా అని కామరాజు పుస్తకం మూసేస్తూ అడిగాడు. అని వైకుంఠరావన్నాడు. మందిచ్చి భారతి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇంట్లో ఇంతమంది ఉండగా ఈ నర్సెందుకు, డబ్బు దండగా ఈ మాత్రం మందివ్వడం పద్మ చేయలేదు అని వైకుంఠరావు అనగానే, మంచి పిల్ల, తండ్రి లేడు, తల్లిని తమ్ముణ్ణి పోషించాలట, పాపం అని కామరాజన్నాడు. అందుకని అవసరం లేకపోయినా జీతమిస్తావా అని వైకుంఠరావు అనగానే కామరాజు నవ్వి, అనవసరమేముంది, నర్సింగ్ చేస్తోందిగా, నీ ఎత్తు ఆలోచించివై, రాజు కట్టుబడిపోతాడు అని అన్నాడు. భారతి గురించి ఇక కామరాజుతో మాట్లాడి ప్రయోజనం లేదని వైకుంఠరావు నిశ్చయించుకున్నాడు. 2 ఆటలాడి వెళ్ళిపోయాడు. తండ్రి రాగానే, ఏమైంది నాన్న అని పద్మ అడిగింది. ఆ అమ్మాయిని కామరాజు పనిలో నుంచి తీసేటట్లు లేడు కనుక ఆ అమ్మాయి పనిలో నుంచి వెళ్ళిపోయే పథకం వేస్తాను అని వైకుంఠరావు అనగానే, ఏం చేస్తావు నాన్న అని పద్మ అడిగింది. ఇప్పుడేమీ అడగకు, ఆలోచించాలి. ఎవరో అనామకురాలు వచ్చి మన శేఖర్ని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తుందా? ఎంత ఆశ! దాని పని నేను పడతానుండు అని వైకుంఠరావు తీవ్రంగా ఆలోచిస్తూ గదిలో పచార్లు ప్రారంభించాడు. ఇదిలా ఉండగా భారతి భారతి అన్న పిలుపు వినపడగానే, ఎవరు అని పడుకున్నదల్లా లేచి కూర్చున్నది భారతి. నేను శేఖర్ని అని తలుపు తెరిచి అక్కడే ఆగిపోయాడు. భారతి చటుక్కున లేచి, ఎందుకొచ్చారు అని అడిగింది. క్షమాపణ అడగటానికి అని శేఖర్ అన్నాడు. భారతి మాట్లాడలేదు. చొరవ తీసుకుని అలా మొరటుగా ప్రవర్తించినందుకు క్షమించు భారతి. ఎందుకలా ప్రవర్తించానో నాకే తెలియదు, నిగ్రహించుకోలేకపోయాను అని శేఖర్ అనగానే భారతి తలవంచుకొని నిల్చున్నది. నన్ను గురించి నువ్వేమనుకున్నావో, ఏ ఆడది కనిపించినా ఒళ్ళు మరిచిపోయి అలా ప్రవర్తిస్తాననుకోకు. నా స్వభావం అలాంటిది కాదు అని శేఖర్ అనగానే, జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోండి అని భారతి వెనక్కు తిరిగింది. నిన్ను మర్చిపోమ్మని చెప్పడానికి కానీ నేను మర్చిపోతానని చెప్పడానికి కానీ నీ దగ్గరికి రాలేదు. నేను పుట్టినప్పటినుంచి వెతుకుతున్నదేదో కనిపించినట్టయింది నిన్ను చూడగానే. అదేమిటో తెలియదు, ప్రేమంటారేమో,
అని శేఖర్ అనగానే భారతి చటుక్కున అతని వైపు తిరిగి, దయచేసి వెళ్ళిపోండి, నన్నలా హేళన చేయకండి అని అన్నది. ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. అదేమిటి భారతి, నిన్ను హేళన చేస్తున్నానా అని శేఖర్ అనగానే, ప్లీజ్, మీ నాన్నగారికి నర్సింగ్ చేయడానికి జీతం డబ్బుల కోసం మీ ఇంట్లో పని కుదిరాను, నిజమే, అంత మాత్రాన అని భారతి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. శేఖర్ నిశ్చేష్టుడైపోయాడు. భారతిని ఎలా ఓదార్చాలో, ఏమని చెబితే ఆమె కళ్ళ నీళ్లు తుడుచుకుంటుందో తెలియక తికమక పడుతున్నాడు. ఏమోయ్, ఇక్కడున్నావా నువ్వు అన్న మాటలు వినపడగానే శేఖర్ ఉలిక్కిపడి వెనక్కు తిరిగాడు. భారతి గది తలుపు తెరిచే ఉన్నది. తలుపుకు అవతల వైకుంఠరావు నిల్చున్నాడు. పిలిచావా మామయ్య అని శేఖర్ అనగానే, అవును, నీతో మాట్లాడాలి అని వైకుంఠరావు అన్నాడు. శేఖర్ భారతి గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. ఇదిలా ఉండగా, నీ పేరేమిటి, నువ్వెవరు అని రాజారాం అడిగాడు. ఏమిటి ప్రశ్న అని సావిత్రి చదువుతున్న పుస్తకం మొహానికి అడ్డం తీయకుండానే అన్నది. ఇదిగో ఇటు చూడు, బుకాయించి ప్రయోజనం లేదు, నువ్వు నా చెల్లెలు సావిత్రివి కావని తెలుసు అని రాజారాం అనగానే సావిత్రి పుస్తకం పక్కన పెట్టి రాజారాంని సూటిగా కళ్ళలోకి చూస్తూ, నా పేరు సావిత్రే అని అన్నది. కాని నా చెల్లెలివి కావు అని రాజారాం అన్నాడు. కానని నీకెలా తెలుసు అని సావిత్రి అనగానే, ఎలా తెలిస్తేనేం, తెలుసు, ఎవరివో చెప్పు, ఎందుకు అబద్ధం చెప్పావు, ఎవరు నిన్ను పంపించారు అని రాజారాం చాలా కఠినంగా అడిగాడు. సావిత్రి నవ్వి, ఎందుకంత కోపం, నీ చెల్లెల్ని కాకపోతే మాత్రమేం, నీకేం హాని చేశాను, డబ్బిచ్చాను, వంట చేసి పెడుతున్నాను అని సావిత్రి అన్నది. ఛీ, నోర్మొయ్, నిజం చెప్పు అని రాజారాం కోపంతో అన్నాడు. అతని చేతిలో చాకు చూసి సావిత్రి బెదిరిపోయి లేచి కూర్చొని, నిజంగా నా పేరు సావిత్రి, సావిత్రే అని అన్నది. రాజారాం కత్తి అరచేతి మీద సానపెడుతూ, నువ్వు నా చెల్లెలివి కావు అని అన్నాడు. అవును, కాను అని సావిత్రి అన్నది. అయితే ఎందుకు నా చెల్లెళ్ళని చెప్పుకొని వచ్చావు అని రాజారాం అన్నాడు. అతని మాటలు రాళ్లు పగలగొడుతున్నట్లున్నాయి. నువ్వా నగలెక్కడ దాచావో కనుక్కోడానికి అని సావిత్రి అన్నది. రాజారాం తల ఊపి, నిన్నెవరు పంపించారు, పోలీసులా అని అడిగాడు. కాదు, అతనెవరో నాకు తెలియదు, ఉత్తరం రాశాడు అని సావిత్రి అనగానే రాజారాం మొహం చిట్లించి, అబద్ధాలు చెప్పకు, నేను మంచివాణ్ణి కాను అని అన్నాడు. నేను నిజమే చెబుతున్నాను, నువ్వు నా మాట నమ్మాలి. నీ చెల్లెలు సావిత్రిలా నేను 2 సార్లు జైలుకు వెళ్ళాను. అవకాశం దొరికినప్పుడు సినిమాలలో చిల్లర వేషాలు వేస్తుంటాను. నువ్వు విడుదలయ్యేందుకు వారం రోజుల ముందు నాకు ఉత్తరం వచ్చింది. నువ్వు జైలు నుంచి విడుదలై వస్తున్నావని నీ చెల్లెలు సావిత్రిలా నటించి నిన్ను మోసగించి నీ కూడా ఉండమని, 10 ఏళ్ల క్రితం నువ్వు దొంగలించిన నగలు ఎక్కడో దాచావని, ఆ నగలు తీసుకోవడానికి ప్రయత్నిస్తావని, ఆ నగలు ఎక్కడ దాచింది తెలుసుకోమని ఎవరో రాశారు. అందుకు నేను సమ్మతిస్తే అడ్వాన్స్గా 2000 రూపాయలు ఇస్తానని, నగల విషయం చెప్పిన తర్వాత 10,000 రూపాయలు ఇస్తానని రాశాడు. ఒప్పుకున్నాను. ఆ మనిషి ఎవరో నేను చూడలేదు, అతని పేరు నాకు తెలియదు అని సావిత్రి అనగానే, అయితే ఒప్పుకున్నట్లు అతనికి ఎలా తెలియజేశావు, నగల విషయం తెలుసుకున్న తర్వాత అతనికి ఎలా తెలియజేయమన్నాడు అని రాజారాం అడిగాడు. కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్, మౌంట్ రోడ్ పోస్ట్ ఆఫీస్ అన్న అడ్రస్కి ఉత్తరం రాయమన్నాడు. రాశాను. మర్నాడు నా గదికి ఒక ఆడమనిషి వచ్చి 2000 రూపాయలు ఇచ్చింది. నాకు డబ్బిస్తున్న మనిషి చాలా చెడ్డవాడని, అతన్ని మోసం చేస్తే ప్రాణాలు తీసేస్తాడని అన్న మాట ప్రకారం తూచా తప్పకుండా చెయ్యమని హెచ్చరించింది. ఓ చిరునామా చెప్పి నగలు ఎక్కడ దాచింది తెలుసుకున్న తర్వాత అక్కడికి ఉత్తరం రాయమన్నది అని సావిత్రి అనగానే, ఏమిటా చిరునామా అని రాజారాం అడిగాడు. నా పెట్టెలో దాచాను, తెస్తానుండు అని సావిత్రి అనగానే, కదలకు, అలాగే కూర్చో, పెట్టె నేనే తెస్తాను అని రాజారాం మంచం కింద ఉన్న పెట్టెని ఒక తన్ను తన్నాడు. సావిత్రి అవతల పక్కకు జరిగింది పెట్టె. మంచాన్ని చుట్టి వెళ్ళి పెట్టె బల్ల మీద పెట్టి పెట్టెను తెరిచి, ఎక్కడున్నది అని అడిగాడు. కుడివైపున ఆ ఎర్ర చీర అడుగున ఓ కవరున్నది అని సావిత్రి అన్నది. రాజారాం ఆ కవర్ తీశాడు. అందులో ఒక ఉత్తరము, ఒక చిన్న కాగితము ఉన్నాయి.
ముందుత్తరం చదివాడు. సావిత్రికి ఆ అజ్ఞాత వ్యక్తి రాసిన ఉత్తరమది. కాగితం మీద చిరునామా చూశాడు. గణపతి పిళ్ళె వీధి, నెంబర్ 779, మొదలియార్ అని దానిమీద రాసి ఉన్నది. కవర్ మళ్లీ పెట్టెలో చీర కింద పెట్టేసి సావిత్రి వైపు తిరిగి, నువ్వు నిజం చెబుతున్నావో అబద్ధం చెబుతున్నావో నిశ్చయించుకోలేకుండా ఉన్నాను అని రాజారాం అన్నాడు. నేను నిజమే చెబుతున్నాను, ఆ ఉత్తరం చూశావుగా అని సావిత్రి అన్నది. ఏమో, ఆ ఉత్తరం ఆలోచించి ముందుగా నువ్వే రాసి పెట్టుండవచ్చుగా. ఇవాళ నీకేదో ఉత్తరం వచ్చింది, చదివి చింపేశావు. ఎవరు రాశారు అని రాజారాం అనగానే, అతనే, నన్ను నియమించిన మనిషి అని సావిత్రి అన్నది. ఏమని రాశాడు అని రాజారాం అనగానే, నేను తాత్సారం చేస్తున్నానని, త్వరగా నగలెక్కడ ఉన్నది తెలుసుకోమని అని సావిత్రి అన్నది. అది పోస్ట్లో రాలేదే అని రాజారాం అన్నాడు. అవును, పోస్ట్లో రాలేదు, తలుపు దగ్గర పడి ఉన్నది, తీసుకున్నాను అని సావిత్రి అన్నది. అంటే ఆ మనిషి ఈ ప్రాంతాల్లోనే ఉండి ఉండాలి. ఆ మనిషి దూతో ఈ ప్రాంతాల్లో ఉండి నిన్ను నన్ను ఓ కంట కనిపెడుతూ ఉన్నాడన్నమాట అని రాజారాం గదిలో పచార్లు ప్రారంభించాడు. 10 నిమిషాల సేపు సావిత్రి ఓపికతో కాచుకొని, తర్వాత ఏంటాలోచిస్తున్నావు అని అడిగింది. నీ విషయమే, నిన్నేం చేద్దామా అని. నీ వల్ల ఇప్పటికి నాకు జరిగిన అపకారం ఏమీ లేదు. నగలు ఆ ఇంట్లో ఉన్నాయనే విషయం నీకు తెలిసింది, అంతే. నేనిక్కడ పనికి కుదరడం వల్ల ఆ విషయం ఎలాగో తెలుస్తోంది. అందుకనే నిన్ను కనికరించి వదిలిపెడదామా అని ఆలోచిస్తున్నాను. సావిత్రి మంచం మీద నుంచి లేచి అతని దగ్గరకు వెళ్ళి, రాజా, నేనొక సలహా చెబుతా విను. నన్ను పంపించేయకు, నీతో ఉండని. నన్ను నియమించిన మనిషి ఎవరో కనుక్కొని నీకు చెబుతాను. నగలు ఎక్కడ దాచింది చెప్పనవసరం లేదు. నన్ను నీతో ఉండని అని అన్నది. నువ్విక్కడ నాతో ఎందుకు? నువ్వు నా చెల్లెలివి కావని నేను కనుక్కొని తరిమేశానని చెప్పు అని రాజారాం అనగానే, సావిత్రి అతనికి మరింత దగ్గరగా జరిగింది. అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని తల తన మొహం మీదకు లాక్కొని గట్టిగా ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని, వదులు వదులు, ఏమిటి వికారం అని రాజారాం ఆమెను తప్పించుకుంటూ అన్నాడు. వికారం కాదు రాజా, ఆ వేళ నిన్ను జైలు దగ్గర చూసినప్పుడే నేను నీ దాన్నైపోయాను. నీ చీకి కళ్ళు, చింపిరి జుట్టు నన్ను పిచ్చిదాన్ని చేసేశాయి అని సావిత్రి అనగానే, రాజారాం సావిత్రిని కోపంగా చూస్తూ, ఓహో, నాటకంలో ఇది రెండో సీనా అని అడిగాడు. నాటకం కాదు, నేను నటించడం లేదు రాజా. నేను నీ చెల్లెల్ని కానుగా. నేను అందంగా లేనా? నా మీద నీకిష్టం లేదా అని సావిత్రి అనగానే, ఆపు సావిత్రి, ఇలా కూర్చో. నువ్వు నా చెల్లెలివి కాకపోవచ్చు, కానీ ఇన్నాళ్ళు నా చెల్లెలనే అభిప్రాయంతో చెల్లెలుగా చూసుకున్నాను. ఇప్పుడున్నట్లుండి ఎలా మారతాను? నువ్వు అందమైన దానివే గాని నీ అందం నాకక్కర్లేదు. నీ విషయం వేరు. నేను నీ అన్నని కానని నీకు మొదట్నుంచి తెలుసు కనుక నన్ను అన్నగా నువ్వు మొదట్నుంచి చూడలేదు. నేను నిన్ను చెల్లెలుగానే చూసుకున్నాను అని రాజారామన్నాడు. అయితే నీ మనసు మారదా అని సావిత్రి అన్నది. ఏమో, నువ్వు నా చెల్లెలు కావనే విషయం మనసులో బాగా ఇంకాక అని రాజారాం అంటూ ఉండగానే అంతలో తలుపు తట్టిన చప్పుడు వినిపించేసరికి ఇద్దరూ తలుపు వైపు తిరిగారు. ఎవరు అని రాజారాం అడిగాడు. నేను అన్న మాటలు వినిపించాయి. రాజారాం ఆ కంఠస్వరం గుర్తుపట్టలేదు. వెళ్ళి తలుపు తీశాడు. ఎవరూ లేరు. ఎవరు తలుపు తట్టిందెవరు అని అడుగుతున్నాడే కాని గొంతెండుకుపోతోంది. గుండె దడదడమంటున్నది. కాళ్ళు వణుకుతున్నాయి. చెమట పోస్తోంది. బయట చీకటి. ఆ చీకట్లో తలుపు పక్కన నుంచి ఒక చెయ్యి ముందుకు వచ్చింది. పెద్ద చెయ్యి. లావుగా మొరటుగా ఉన్న వేళ్ళు, వేళ్ల మీద గుబురుగా నల్లని వెంట్రుకలు. ఆ చెయ్యి చూడగానే అరవాలని, వెనక్కు తిరిగి పోవాలని రాజారాంకి అనిపించింది. కాని కాళ్ళాడలేదు. రాతి బొమ్మలా నిలబడిపోయాడు. చెయ్యి ముందుకు వచ్చి రాజారాం మెడ పట్టుకున్నది. గట్టిగా పట్టుకొని పక్కకి చీకట్లోకి లాగింది. రాజారాం అరవడానికి ప్రయత్నించాడు కాని గొంతు పెగలలేదు. వెంటనే సావిత్రి, ఎక్కడికి వెళ్ళావు? ఎవరు పిలిచారు అంటూ తలుపు దగ్గరకు వెళ్ళి గడప మీద నిల్చొని బయటకు తొంగి చూసింది. కాని ఎవరూ కనిపించలేదు. రాజా అని పిలిచింది. జవాబు లేదు. ఇంకాస్త పెద్దగా కేక పెట్టడానికి నోరు తెరిచింది.
నల్లగా లావుగా ఉన్న చెయ్యి పక్క నుంచి తన మొహం ముందుకు రావడం గమనించి భయంతో వెనక్కి ఒక అడుగు వెయ్యబోయింది. అంతలోనే ఆ చెయ్యి బిగించిన పిడికిలితో నోటి మీద గట్టిగా కొట్టింది. సావిత్రి స్పృహ తప్పి పడిపోయింది. ఇదిలా ఉండగా వైకుంఠరావుకి నిద్ర పట్టలేదు. పక్క మీద ఇటు నుంచి అటు చాలాసార్లు దొర్లి దిండు రకరకాలుగా మార్చి నిద్రపోవడానికి ప్రయత్నించాడు. కానీ నిద్ర పట్టలేదు. భారతి గదిలో శేఖర్ని చూడగానే అతని ఒళ్ళు మండిపోయింది. ఎవరో అనామకురాలు శేఖర్ని తన వశం చేసుకుంటోంది. తన కూతురు పద్మ కోసము, గతించిన తన భార్య మనశ్శాంతి కోసము, శేఖర్ క్షేమం కోసము తను జోక్యం కల్పించుకొని శేఖర్ భారతిల స్నేహం చెడగొట్టాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఏం చేయాలి? భారతి మీద శేఖర్కి కోపము, అసహ్యము కలిగేటట్లు చేయడం ఎలా అని ఆలోచిస్తున్నాడు. బల్ల మీద ఉన్న చేతి గడియారం తీసి చూశాడు. 11 గంటలైంది. చప్పుడు చేయకుండా తలుపు తెరిచాడు. వైకుంఠరావుకి దెయ్యాలలో, భూతాలలో ఎన్నడూ నమ్మకం లేదు. ప్రసాద్ చెప్పిన విషయం అసలు నమ్మలేదు. కుర్రవాడు భయపడి భ్రమలో పడ్డాడని అనుకున్నాడు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం ప్రారంభించాడు. లింగమూర్తి గదిలో నుంచి గురక వినపడుతోంది. ఎక్కడా దీపాలు లేవు. చీకటిగా ఉన్న వైకుంఠరావు ముందుకు సాగిపోయాడు. తను చెయ్యనున్న పని తలుచుకొని తనలో తానే నవ్వుకుంటున్నాడు. చాలా తెలివైన ఆలోచన స్ఫురించింది. ఎటొచ్చి బయటపడకూడదు. తను చేసినట్లు తెలియకూడదు. తెలిసిందా నామర్దా? హాల్లోకి వెళ్ళి క్షణం పాటు నిలబడి ఇంట్లో ఎవరైనా మెలకువగా ఉన్నారేమో తెలుసుకోవడానికి చెవులు రెక్కించుకొని విన్నాడు. అందరూ నిద్రపోతున్నారని నిశ్చయించుకొని మెట్ల వైపు వెళ్ళాడు. నెమ్మదిగా ఒక్కొక్క మెట్టెక్కడం ప్రారంభించాడు. అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడు స్వల్పంగా కూడా చప్పుడు కావడం లేదు. దాదాపు మెట్లన్నీ ఎక్కేశాడు. ఇంకా 2 మెట్లే ఉన్నాయి. అంతలో చేతికి ఏదో వెచ్చగా తగిలింది. పక్కకి చీకట్లోకి చూశాడు. ఆ చీకట్లో సరిగ్గా ఏమీ కనిపించలేదు. కానీ మెట్ల మీద గోడకు ఆనుకొని అస్పష్టంగా ఓ ఆకారం కనిపిస్తోంది. నల్లని చీకట్లో మరీ నల్లగా ఉన్నది ఆ ఆకారం. వైకుంఠరావు గుండె దడదడమన్నది. మెట్ల మీద కనిపించిన ఆకారం గురించి ప్రసాద్ చెప్పిన విషయాలు జ్ఞాపకం వచ్చాయి. అయినా ధైర్యం తెచ్చుకొని ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ ఆకారం పలకలేదు, కదలలేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు మాత్రం వైకుంఠరావుకి వినిపిస్తున్నాయి. దెయ్యం కాదు, మనిషే. ధైర్యం తెచ్చుకొని చెప్పు ఎవరు నువ్వు అంటూ ఆ ఆకారం దగ్గరకు జరిగాడు. అయితే తర్వాత ఏం జరిగిందో వైకుంఠరావుకి తెలియదు. పెద్ద ఇనుప గుండు తల మీద పడినట్లయింది. ఆ మెట్ల మీద అక్కడే కిక్కురు మనకుండా కూలిపోయాడు. ఇదిలా ఉండగా నగలు ఎక్కడ దాచావు చెప్పు అన్న మాటలు వినపడగానే రాజారాం కళ్ళు పెద్దవి చేసి చూశాడు. కటిక చీకటి, ఏమీ కనిపించడం లేదు. ఎవరా ప్రశ్న తనన్ను అడుగుతున్నారు? ఏం జరిగింది? తనెక్కడున్నాడు? జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ప్రాణం కన్నా డబ్బెక్కువ కాదు, చెప్పు అన్న మాటలు మళ్లీ వినిపించాయి. తన పక్క నుంచి కాదు, తన వెనక నుంచి కాదు, ఎక్కడో దూరాన్నుంచి అడుగుతున్నట్లు రాజారాంకి వినిపించింది. ఎవరు నువ్వు అని రాజారాం అడిగాడు. నేనెవర్నైతే నీకెందుకు? నేనడిగిన ప్రశ్నకు జవాబు చెప్పు అన్న మాటలు వినపడగానే తనెక్కడున్నది తెలుసుకోవడానికి చుట్టూ చూశాడు. కానీ తెలియలేదు. చీకట్లో ఏ గుర్తు కనిపించడం లేదు. తెలిసిందల్లా తను మంచం మీద ఉన్నాడు. చేతులు కాళ్ళు మంచానికి కట్టేసి ఉన్నాయి. కదలడానికి వీలు లేకుండా ఉన్నది. తన పక్కనే ఎవరో పడుకున్నారు. వెచ్చగా ఊపిరి వీపు మీదకు తగులుతోంది. ఎవరది? పక్కకి తిరిగితే తెలుసుకోవచ్చు. కానీ పక్కకి తిరగటానికి వీలు కాకుండా ఉన్నది. ఏం నగలు అని రాజారాం అడిగాడు. చిన్న నవ్వు వినిపించింది. అలా ఎదురు ప్రశ్నలు వేసి తప్పించుకోలేవు. 10 ఏళ్ల క్రితం నువ్వు దొంగలించిన నగల విషయం ఎక్కడ దాచావో చెప్పు అన్న మాటలు వినపడగానే చెప్పకపోతే ఏం చేస్తావు అని రాజారాం అన్నాడు. ఏమైనా చేయగలను. నీ ఒంటి చర్మం ఈ కత్తితో ఒలుస్తాను, చెవులు కోసేస్తాను, కళ్ళు పొడి చేస్తాను. అప్పటికీ చెప్పకపోతే ఒంటి కండలు ముక్కలు ముక్కలుగా కోసేస్తాను అన్న మాటలు వినిపించాయి. 10 ఏళ్లు నేను జైల్లో గడిపింది ఈ నగలు నీకివ్వడానికా అని రాజారాం అన్నాడు. నీతో వాదిస్తూ కూర్చోడానికి నాకు వ్యవధి లేదు, చెప్పు అని అనగానే రాజారాం ఏమీ మాట్లాడలేదు.
చెంప మీద చల్లగా ఏదో తగిలింది. ఒళ్ళు జలధరించింది. అది కత్తి. అరవడానికి వీలు లేకుండా నోటిని ఓ చెయ్యి బలంగా నొక్కిపట్టింది. ఉర్లగడ్డ తోలు గీకినట్లు చెంప మీద చర్మాన్ని కత్తితో గీకుతున్నాడు. మంట, బాధ, పళ్ళు బిగించి నరాలు బిగించి ఆ యమ బాధ భరించడానికి రాజారాం నిశ్చయించుకున్నాడు. ఇంకా కావాలా అన్న మాటలు వినపడగానే రాజారాం ఏమీ మాట్లాడలేదు. నిప్పుతో కాల్చేసినట్లయింది చెవి. చెప్పలేని మంట. చెవి కింద కండ కోసేశాడు. నువ్వు చెప్పేంతవరకు ఇలా హింసిస్తూనే ఉంటాను అన్న మాటలు వినపడగానే ఆ కంఠస్వరంలో ఏ కోసానా దయలేదు. అన్నంత పని చేస్తాడు. వీడెవడో రాక్షసుల్లా ఉన్నాడు. బాధ భరించలేక ప్రాణం రక్షించుకుంటే చాలునని ఇప్పుడే చెప్పి ఆ బాధ తప్పించుకోవడం వివేకమనుకుని ఆగు చెబుతాను అని రాజారామన్నాడు. ఇదిలా ఉండగా భారతికి మెలకువ వచ్చింది. మెలకువ రాగానే కళ్ళు తెరవలేకపోయింది. కనురెప్పలు బరువుగా ఉన్నట్లు, కళ్ళు అతుక్కుపోయినట్లు అనిపించింది. గొంతు ఎండుకుపోయినట్లున్నది. దేనితోనూ ఒళ్లంతా బిగించినట్లు నెప్పిగా ఉన్నది. జ్వరం వచ్చిందా? ఇన్ఫ్లుయెంజా ఏమో. లేచి కూర్చోడానికి ప్రయత్నించింది. కానీ లేవలేకపోయింది. ఎవరో తనన్ను గట్టిగా ఇనప చేతులతో కౌగిలించుకున్నట్లున్నది. కిటికీ తలుపు తెరిచే ఉన్నది. ఆకాశంలో నక్షత్రాల వెలుగు కూడా కనిపించడం లేదు. నల్లగా ఉన్నది. ఉరుములు, మెరుపులు. మెరుపు మెరిసినప్పుడు చూసింది. మంచం మీద తన పక్కన ఎవడో పడుకున్నాడు. ఎవడు? తన గదిలోకి ఎలా వచ్చాడు? తన పక్కన పడుకొని తనన్ను కౌగిలించుకుంటూ ఉంటే తనేం చేస్తోంది? ఎవరు నువ్వు? ఛీ లే అని తన చుట్టూ పెనవేసుకున్న చేతుల్ని విడిపించుకోవడానికి చేతులు విదిలించింది. కాని తన పక్కన పడుకున్న మనిషి పలకలేదు, కదలలేదు, చేతులు వదలలేదు. భారతికి దిగమింగుకోలేనంత కోపం వచ్చింది. నిద్రపోతున్న తనన్ను చెరపడానికి ప్రయత్నించిన ఆ నీచుడు ఎవడు? ఎవరు నువ్వు? నన్నొదులు, అరుస్తాను అని భారతి పళ్ళు పటపటా కొరుకుతూ అన్నది. తన పక్కన పడుకున్న మనిషి అప్పటికీ కదలలేదు, పలకలేదు. అతి కష్టం మీద ఒక చెయ్యి బయటకు తీసుకొని తన పక్కనున్న మనిషిని చెంప మీద పెడేమని కొట్టి వదులన్ను అని గట్టిగా అరిచింది. ఆ దెబ్బకి కూడా అతను పలకలేదు. వదులుతావా లేదా అని భారతి గట్టిగా అరిచింది. నిశ్శబ్దం. భారతి తల వంచి మునిపళ్లతో అతని భుజం కొరికింది. అప్పటికీ ఆ మనిషిలో చలనం లేదు. ఎలా పడుకున్న మనిషి అలాగే ఉన్నాడు. భారతి తలపైకెత్తి తన పక్కన పడుకున్న మనిషి మొహం చూసింది. తను ఊపిరి పీల్చడం, వదలడం ఇంజన్ హోరుమల్లే చెవుల్లో వినిపిస్తోంది. అది మినహా అంతా నిశ్శబ్దం. పక్కన పడుకున్న మనిషిలో అసలు చలనం లేదు. భారతికి భయం వేసింది. ఓ చెయ్యి పైకెత్తి తల దగ్గరున్న టేబుల్ ల్యాంప్ స్విచ్ నొక్కింది. దీపం వెలుగు మంచం మీద పడింది. కెవ్వుమని కేకపెట్టింది భారతి. నల్లగా గడ్డకట్టిన రక్తం. కళ్ళు కనిపించడం లేదు. ముఖ రేఖలు కనిపించడం లేదు. ఊపిరి పీల్చడం లేదు. చలనం లేదు. కళ్ళు తెరుచుకొని ఉన్నాయి. కానీ వాటిల్లో చూపు లేదు. అది శవం. శవం కొయ్యబారిపోయింది. కొయ్యబారిన ఆ శవం ఆలింగనంలో తను ఇరుక్కుపోయింది. ఇందకీ ఆ శవం ఎవరిది? తన గదిలోకి వచ్చి తన మంచం మీద పడుకొని తనను కౌగిలించుకున్న తర్వాత ప్రాణం విడిచిన ఆ మనిషి ఎవరు అనే ఆలోచనే కలగలేదు. ఒకటే ఆలోచన, కొయ్యబారిపోయిన శవం చేతుల్లో తను ఇరుక్కున్నది. తన నడుం మీద నుంచి రొమ్ము మీదకి చటుక్కున ఆ చల్లని చేతులు తీసేందుకు బలమంతా ప్రయోగించింది. కాని ఆ శవం ఆలింగనంలో నుంచి తప్పించుకోలేకపోయింది. మంచం మీద నుంచి లేవడానికి, కూర్చోడానికి ప్రయత్నించింది. కొయ్యబారి కట్టెమల్లే ఉన్న ఆ శవం కూడా ఆమెతో పాటు లేచింది. భారతికి మతి పోయినట్లయింది. అరవాలని నోరు తెరిచిందే కాని గొంతు పెగలలేదు. చల్లగా తన ఒంటికి తగులుతున్న శవం చేతులు తన మొహానికి అర అంగుళం దూరంలో. ఆ శవం నోరు, గడ్డకట్టిన నెత్తురుతో బీభత్సంగా ఉన్న ఆ నిర్జీవమైన మొహం, తనతో పాటు తనన్ని అంటిపెట్టుకొని కదులుతున్న ఆ శవం. భయంతో, రక్తపోటుతో భారతికి స్పృహ పోతోంది. స్పృహ పోతే ఇంకా ఎంతసేపు ఆ శవం చేతుల్లో అలా ఉండాలో అనే భయం మనస్సులో ఆందోళన చేస్తూ స్పృహ పోకుండా చేస్తోంది. చెయ్యి చాచి మంచం పక్కనున్న ఎలక్ట్రిక్ కాలింగ్ బెల్ మీట మీద వేలు పెట్టింది భారతి.
ఎక్కడో దూరాన గణగణమని గంట మోగడం వినిపిస్తోంది. భారతికి స్పృహ పోయింది. ఇదిలా ఉండగా జోరుగా వాన ప్రారంభమైంది. ఈదురుగాలికి కిటికీలు తలుపులు ధన్ ధన్మని కొట్టుకుంటున్నాయి. చెవులు బద్దలయ్యే ఉరుములు, 5 నిమిషాలకోసారి కళ్ళు జిగేలుమనిపించే మెరుపులు, ఆ చప్పుళ్లతో పాటు ఆగకుండా గంట గణగణ మోగుతోంది. గాఢ నిద్రలో ఉన్నవాళ్ళు, సగం నిద్రలో ఉన్నవాళ్ళందరూ లేచారు. జల్లు పడకుండా కిటికీల తలుపులు మూసేసుకొని నిద్రపోవడానికి పూనుకున్న వాళ్ళు కొంతమంది, గణగణమని గంట ఎక్కడ మోగుతోందో అని ఆలోచిస్తున్న వాళ్ళు కొంతమంది. శేఖర్ కిటికీ తలుపులు మూసేశాడు. మళ్ళీ నిద్ర పట్టడం లేదు. సిగరెట్ వెలిగించి చదువుకుందామని దీపం స్విచ్ నొక్కాడు. దీపం వెలగలేదు. తుఫానులో ఏ చెట్టో విరిగి ఎలక్ట్రిక్ తీగ మీద పడి ఉంటుంది. అందుకే ఎలక్ట్రిసిటీ పోయి ఉండాలనుకున్నాడు. అయినా కానీ లోపల ఏదో పీకుతోంది. క్రితం రాత్రి కూడా ఇలాగే జరిగిందని, దెయ్యం వచ్చిందని ప్రసాద్ అన్నాడు. దెయ్యం ప్రత్యక్షమయ్యే ముందు దీపాలు వెలగకుండా చేస్తుందా? ఆ విషయం తెలుసుకుంటే తప్ప తనకు నిద్ర పట్టదు. బల్ల సొరుగులో నుంచి టార్చ్ లైట్ తీసుకొని గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. 2 క్షణాలు తలుపు బయట నిలబడి టార్చ్ వెలుగు 4 మూలలా వేసి చూశాడు. బల్లలు, బీర్వాలు, గోడలకున్న పఠాలు తప్ప ఇంకేమీ కనపడలేదు. మెయిన్ స్విచ్ హాల్ పక్కన కింద ఉన్న గదిలో ఉన్నది. అక్కడికి వెళ్ళి చూడాలి. ఎందుకైనా మంచిదని మళ్ళీ గదిలోకి వెళ్ళి పిస్తాల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఒక చేత్తో పిస్తాలు, రెండో చేత్తో టార్చ్ పట్టుకొని మెట్లు దిగాడు శేఖర్. దొంగ గాని దెయ్యం గాని అతనికి ఎదురు కాలేదు. రకరకాల చప్పుళ్ళు మాత్రం వినిపిస్తున్నాయి. ఆ చప్పుళ్ళన్నీ దెయ్యమే చేస్తోందని ప్రసాద్ అంటాడు. తనలో తాను నవ్వుకున్నాడు శేఖర్. మెయిన్ స్విచ్ దగ్గరకు వెళ్ళి టార్చ్ వెలుగులో పరీక్ష చేశాడు. స్విచ్ సరిగానే ఉన్నది. ఫ్యూజ్ బాక్స్ తెరిచి చూశాడు. ఫ్యూజులు సరిగానే ఉన్నాయి, కానీ దీపాలారిపోయాయి. తను మొదట అనుకున్నట్లు తీగ బయట ఎక్కడో తెగిపోయి ఉంటుంది. ఇల్లంతా ఇలా చీకటిగా ఉంటే ఎవరైనా దేనికైనా హాల్లోకి వచ్చి ఏ నీడో మెరుపో వెలుగో చూసి దడుసుకోవచ్చు. హాల్లోనూ మెట్ల మీద లాంతర్లైనా పెట్టించాలనుకొని శేఖర్ నౌకర్లు పడుకునే వైపు నడిచాడు. అటు వెళ్తున్న కొద్దీ గణగణమంటూ గంటల చప్పుడు మరింత దగ్గరగా వినిపిస్తోంది. చెవులు చిల్లులు పడేటట్లు గంట అలా మోగుతున్నా ఎవరూ ఎందుకు నిద్రలేవలేదు? అందరూ వాళ్ళ గదుల్లో కదలకుండా ఎందుకు పడుకున్నారు? శేఖర్ వంటింటి తలుపు దగ్గర ఆగి చూశాడు. వంటింటి తలుపు మూసేసి ఉన్నది. తలుపు తట్టాడు. ఎవరూ పలకలేదు. సుబ్బయ్య అని కేకేశాడు. లోపల నుంచి జవాబు లేదు. తలుపు తెరు, నేను శేఖర్ని అని అనగానే, అయ్యగారు వస్తున్నానండి అని నిమిషం తర్వాత వంటింటి తలుపు తెరుచుకున్నది. సుబ్బయ్య వణుకుతూ గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఏమిటా గంట, ఎక్కడ్నుంచి అని శేఖర్ అడిగాడు. అవతల నడవాలో ఉన్న కాలింగ్ బెల్ అయి ఉండాలి సార్ అని సుబ్బయ్య అన్నాడు. అంటే ఎవరో పిలుస్తూ ఉండాలి. గంట మోగుతున్నా ఎవరూ ఎందుకు లేవలేదు అని శేఖర్ అనగానే, చీకటి కదా అయ్యగారు అని సుబ్బయ్య అన్నాడు. అతనితో ఇక చర్చించదలుచుకోలేదు శేఖర్. మునయ్య, దాసి ఎక్కడుంటారు అని అడిగాడు. మునయ్య నడవాకి అవతల గదిలో పడుకుంటాడు, దాసి ఇవతల గదిలో పడుకుంటుంది అని అన్నాడు. రా, గంటెక్కడున్నదో చూపించు అని శేఖర్ వెనక్కు తిరిగాడు. సుబ్బయ్య శేఖర్తో నడవాలోకి వచ్చి గోడకి ఉన్న కాలింగ్ బెల్స్ చూపించాడు. ఇన్ని బెల్స్ ఎందుకు అని శేఖర్ అన్నాడు. మేడ మీద గదుల్లో ఎవరు పిలుస్తున్నది తెలుసుకోవడానికి సార్. ప్రతి గదికి విడివిడిగా ఓ బెల్లున్నది అని సుబ్బయ్య అనగానే శేఖర్ టార్చ్ వెలుగు వరుసగా ఒకదాని కింద ఒకటి ఉన్న బెల్స్ మీద వేశాడు. 3వ బెల్ మోగుతోంది. ఆ గంట ఎవరి గదిలోది అని శేఖర్ అడిగాడు. అది నర్సమ్మగారి గదిలోది అని సుబ్బయ్య అనగానే శేఖర్ చటుక్కున వెనక్కు తిరిగి పరిగెత్తాడు. సుబ్బయ్య విషయం ఆలోచించలేదు. చీకట్లో సుబ్బయ్యను వదిలి వెళ్తున్నాననే ఆలోచన రాలేదు. భారతి గదిలో బెల్ మోగుతోంది. భారతి పిలుస్తోంది. అర్ధరాత్రి, చీకటి. భారతి ఏం అపాయంలో ఉందో అని అతని ఆందోళన. ఎలక్ట్రిసిటీ పోయిన ఇంట్లో ఎలక్ట్రిక్ బెల్ ఎలా మోగుతున్నదనే అనుమానం కలగలేదు. ఊపిరి తీసుకోకుండా పరిగెత్తాడు. భారతి గది చేరుకోగానే తలుపు తట్టాడు. లోపల నుంచి జవాబు లేదు. వెనక ఏదో అలికిడయ్యేసరికి వెనక్కు తిరిగి చూశాడు శేఖర్.
చీకట్లో ఒంటరిగా ఉండడం ఇష్టం లేక సుబ్బయ్య శేఖర్ వెనకే మేడ మీదకు వచ్చాడు. శేఖర్ తలుపు తోశాడు. తెరుచుకున్నది. లోపల చీకటిగా ఉన్నది. టార్చ్ వెలుగు వెంటనే గదిలోకి వెయ్యడం ఇష్టం లేదు శేఖర్కి. భారతి, భారతి అని పిలిచాడు. జవాబు లేదు. కిటికీలు ధబీ ధబీమని కొట్టుకుంటున్నాయి. టార్చ్ వెలిగించాడు. భారతిని కౌగిలించుకుని ఓ మనిషి మంచం మీద పడుకొనుండడం శేఖర్ చూశాడు. చటుక్కున టార్చ్ ఆర్పేసి ఒక్కడుగు వెనక్కు వేశాడు. ఏం చెయ్యాలో తోచలేదు. ఏదో పొరపాటు జరిగింది. ఆ బెల్ భారతి గదిలోది అయి ఉండదు. అయ్యగారు, మంచం మీద మనిషి మొహం చూశారా అని సుబ్బయ్య అడిగాడు. లేదు. ఏ అని శేఖర్ రహస్యంగా అడిగాడు. రక్తం, రూపురేఖలు కనిపించడం లేదు అని సుబ్బయ్య అన్నాడు. భారతి, భారతి, కాలింగ్ బెల్ నొక్కింది నువ్వేనా అని శేఖర్ అడిగాడు. శేఖర్ టార్చ్ వెలిగించి భారతిని అవమానించదలుచుకోలేదు. గదిలో నుంచి జవాబు లేదు. సుబ్బయ్య శేఖర్ని అడిగి టార్చ్ తీసుకుని వెలిగించి చరచరా గదిలోకి వెళ్ళి మంచం దగ్గర ఆగిపోయి అయ్యగారు అంటూ బెదిరిపోయి వెనక్కు తిరిగి నేల మీద ఒరిగిపోయాడు. శేఖర్ ఒక్క గంతులో సుబ్బయ్య దగ్గరకు వెళ్ళి అతని చేతిలో నుంచి టార్చ్ లాక్కొని ఏమిటి, లే, నిల్చో అంటూ ఆ వెలుగు మంచం మీద వేసి చూశాడు. కళ్ళు తిరిగిపోయాయి. రక్తం మాడు మీద నుంచి మెడ వరకు కారి గడ్డ కట్టిపోయింది. కనురెప్పలు తెరుచుకొనే ఉన్నాయి. కళ్ళ చుట్టూ రక్తపు మరకలు. ఆ కళ్ళలో చూపు లేదు. నోరు తెరుచుకొని ఉన్నది. కింద దవడ బాగా కిందకు జారి బిగుసుకుపోయింది. నాలుక బయటకు వెళ్ళుకు వచ్చింది. వెంటనే ఆ వికృత రూపం ఎవరిదో గుర్తుపట్టలేకపోయాడు శేఖర్. కాని ఏదో స్ఫురించి మామయ్య అని అన్నాడు. అవును అని సుబ్బయ్య తేరుకొని అన్నాడు. మామయ్య అని శేఖర్ పిలిచాడు. ప్రాణం లేదండి అని సుబ్బయ్య నెమ్మదిగా చెప్పాడు. శేఖర్ వంగి వైకుంఠరావు ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు. ఊపిరి లేదు. వెంటనే ఆందోళనతో భయంతో భారతిని చూశాడు. కళ్ళు మూసుకొని పడుకున్నది. కాలింగ్ బెల్ మీద ఉన్న భారతి చెయ్యి చూశాడు. అది చూడగానే శేఖర్కి ప్రాణం వచ్చినట్లయింది. ఆ చెయ్యి తీసి భారతి, భయం లేదు, లే అని అన్నాడు. భారతి పలకలేదు. స్పృహ పోయింది సార్ అని సుబ్బయ్య చెప్పాడు. శేఖర్ చటుక్కున వెనక్కు తిరిగి కూజాలో నీళ్లు గ్లాసులో పోసి తీసుకొచ్చి భారతి మొహం మీద జల్లాడు. భారతి పెదవులు తడి చేసుకుంటోంది. కనురెప్పలు కదులుతున్నాయి. తలాడిస్తోంది. బరువుగా ఊపిరి పీలుస్తోంది. భారతి, లే, భయం లేదు, నేను శేఖర్ని అని ఆమె తల నిమురుతూ అన్నాడు. భారతి మొహం మీద నుంచి దృష్టి మరల్చలేదు. ఆమె పక్కన పడుకున్న ఆ వికృతాకారాన్ని చూసే ధైర్యం లేదు అతనికి. క్షణం పాటు భారతి అయోమయంగా చూసింది. లేచి కూర్చోడానికి ప్రయత్నించింది కానీ కొయ్యబారిన శవం చేతుల్లో నుంచి కదల్లేకపోయింది. పక్కకి మొహం తిప్పి శవాన్ని చూసి జరిగిందంతా జ్ఞాపకం వచ్చి వెర్రి వెర్రి కేకలు ప్రారంభించింది. సుబ్బయ్య, ఇలారా, ఈ చేతుల్లాగు అని శేఖర్ అన్నాడు. సుబ్బయ్య రాతి బొమ్మలా నిలబడ్డాడు. కళ్ళు పెద్దవి చేసి శేఖర్ని చూశాడు. ఏం కదలవేం అని శేఖర్ అన్నాడు. అయ్యా, నాకు భయం అని సుబ్బయ్య అన్నాడు. అయితే వెళ్ళి మా బాబాయిని లేపు, త్వరగా వెళ్ళు అని శేఖర్ అనగానే సుబ్బయ్య గదిలో నుంచి పరిగెత్తాడు. భారతి, భయమేమీ లేదు, శవం కొయ్యబారింది అంతే అని ఆమెకు ధైర్యం చెప్పాడు శేఖర్. భారతి సొమ్మసిల్లిపోయి దిండు మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నది. భారతి కేకలకి ఇంట్లో అందరూ లేచారు. కామరాజు భారతి గదిలోకి వచ్చి ఆ దృశ్యం చూసి నోట మాట లేకుండా నిశ్చేష్టుడై నిలబడ్డాడు. అందరూ భారతి గది తలుపుకి అవతల నిలబడ్డారు. ప్రసాద్ కూడా వచ్చాడు. గది లోపలికి రావడానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఎవరది, ఏం జరిగింది, నాన్నేడి అని పద్మ అడిగింది. ప్రసాద్, పద్మను అవతలకు తీసుకెళ్ళు అని శేఖర్ కేకేశాడు. లింగమూర్తి, శేఖర్ తమ బలమంతా ఉపయోగించి భారతిని ఆ శవం చేతుల్లో నుంచి విడిపించారు. వెంటనే భారతిని కామరాజు గదిలోకి తీసుకెళ్ళి పడుకోమని, కాసేపు విశ్రాంతి తీసుకోమని శేఖర్ చెప్పాడు. భానుమతిని పిలిచి తోడుండమని చెప్పి భారతి గదిలోకి వెళ్ళాడు. అప్పటికి కామరాజు తేరుకొని ఏమిటిది, ఏం జరిగింది అని శేఖర్ని అడిగాడు. ఏం జరిగిందో నాకు తెలియదు అని తనకు తెలిసిన విషయాలు తండ్రితో చెప్పాడు శేఖర్. భానుమతి, దాసి, పద్మ, భారతి పక్క గదిలో ఉన్నారు.
శవం ఉన్న గదిలో మగాళ్ళు మాత్రం ఉన్నారు. టెలిఫోన్ పనిచేయడం లేదు కనుక తెల్లారిన తర్వాత ఎవరైనా వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేయాలి అని శేఖర్ అన్నాడు. పోలీసులొచ్చి ఏం చేస్తారు అని కామరాజు అడిగాడు. నాన్న, ఇది సహజమైన చావు కాదు. మామయ్య హత్య చేయబడ్డాడు. తెలియజేయవలసిన బాధ్యత ఉన్నది అని శేఖర్ అనగానే, పోలీసులకు తెలియజేయవచ్చు కానీ వాళ్ళు వస్తే మాత్రం ప్రయోజనమేముంటుంది? మామయ్య హత్య చేయబడ్డాడని అంటున్నావు. ఎవరి చేత హత్య చేయబడ్డాడు? హత్య చేయబడిన మనిషి భారతి గదిలోకి ఎలా వచ్చాడు? భారతి మంచం మీద ఎలా పడుకున్నాడు? కొయ్యబారిన శవం భారతిని ఎలా కౌగిలించుకున్నది? ఇవన్నీ మనిషే చేశాడనో చేయించాడనో అనుకోవడం ఎలా అని ప్రసాద్ అడిగాడు. శేఖర్ ప్రసాద్ని కోపంగా చూసి, ప్రసాద్, నువ్వడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పగల స్థితిలో లేను. అంత మాత్రాన మనిషి చేయలేదని అనుకోవాల్సిన అవసరం లేదు. నింపాదిగా విచారిస్తే మనిషే చేశాడని తేలుతుంది అని అన్నాడు. ఆ రాత్రంతా తెరిపి లేకుండా ఆకాశానికి చిల్లు పడినట్లు కుంభవర్షం కురిసింది. ఆ ఇంట్లో ఒక్కరూ కన్ను మూయలేదు. రాత్రంతా కామరాజు గదిలో అందరూ గుంపుగా కూర్చున్నారు. భారతి గదిలో ఆమె మంచం మీద శవం అలాగే ఉన్నది. తలుపులు మూసేశారు. ఇంట్లో ఉన్న నౌకర్లు ముగ్గురు కామరాజు గది బయట నేల మీద చతికిలబడ్డారు. తండ్రి పోయాడని పద్మకు చెప్పారు. భారతి పక్కన పడున్న మనిషి తన తండ్రేనని పద్మ నమ్మలేకపోయింది. ఏం చేశావు నాన్ననేం చేశావు చెప్పు అని పద్మ భారతిని చూసి అరిచింది. తన తండ్రిని భారతే చంపి ఉండాలన్న పద్మ మొండి వాదనకి అందరూ చికాకు పడ్డారు. అతను నీ గదిలోకి ఎలా వచ్చాడు? నీకేమైనా తెలుసా అమ్మా అని కామరాజు భారతిని అడిగాడు. భారతి తల విదిలించింది. నాకేం తెలియదు. రాత్రి ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. నిద్రలేచాను. భారతి అని ఎవరో పిలిచారు. లేచి వెళ్ళి తలుపు తీశాను. బయట చీకటిగా ఉన్నది. ఎవరూ లేరు. భయం వేసి తలుపు ముయ్యబోయాను. మూసుకోలేదు. ఊపిరాడనట్లు, తల తిరుగుతున్నట్లనిపించింది. స్పృహ పోతున్నట్లయింది. అంతే. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మళ్ళీ నిద్ర మెలకువ వచ్చి చూసేసరికి నా పక్కన అని భారతి ఆగిపోయింది. అందరూ ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. అందరి మనస్సుల్లో అనేకమైన ప్రశ్నలు, ఎవరూ సమాధానం చెప్పలేని ప్రశ్నలు. పద్మ, పొద్దున చెబితే విన్నావు కావు అని ప్రసాద్ అనగానే, ఏం చెప్పావు అని లింగమూర్తి కొడుకుని అడిగాడు. ఈ ఇంట్లో దెయ్యం ఉందని వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పాను అని ప్రసాద్ అనగానే, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని శేఖర్ అన్నాడు. ఇంకా ఉంది